3 నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేసే నిర్ణయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సివిల్ సప్లై ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిశారు. ఈ విధానం వల్ల సాంకేతిక సమస్యలతో పంపిణీ అస్తవ్యస్తమవుతుందని తెలిపారు. డీలర్లతో పాటు లబ్ధిదారులు కూడా గంటల కొద్దీ క్యూ లైన్లలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గతంలో లాగానే నెల పంపిణీ జరిపేలా చూడాలని కోరారు. 3 నెలల గురించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాస్తవంగా అర్బన్లో కార్పొరేషన్లో ఉన్నటువంటి డీలర్ మిత్రులందరూ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు అలాట్మెంట్ ఎక్కువ ఉంటుంది, తూకం చేసే వాళ్ళు కూడా చాలా కాస్ట్లీ రేట్. రూరల్లో వచ్చే వరకు కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినో ఒకరిని పట్టుకొని మేనేజ్ చేయగలుగుతారు. ఇక్కడ కంపల్సరీ రోజుకు 1500 ఒక వర్కర్ ఇస్తేనే తూకం చేయగలుగుతారు. దాంట్లో 2 వర్కర్లను కంపల్సరీ పెట్టాలి. మరి పబ్లిక్ కూడా పొద్దున 6 గంటలకు 5 గంటలకే వచ్చి కూర్చుంటారు. బియ్యం కూడా సబ్స్టెంట్ సప్లై చేసే పరిస్థితి కూడా ఉంటేనే సక్సెస్ అవుతుంది. గతంలో ఏంటంటే అప్పుడు ఆగమేఘాల మీద అప్పుడు చేయడం జరిగింది, పూర్తిగా సక్సెస్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ అయినాయి, ఇవ్వాలనే కలుస్తానికి వచ్చిన అధికారికంగా హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం గౌరవ వేతనం, కమిషన్, మరి ఇంకా డిమాండ్స్. ఇప్పుడు ప్రతి గోదాంలో కూడా తూకం కంప్యూటర్ కాంటా పెట్టాలి, అన్ని 100% మాకు తూకం ఇవ్వాలని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని నెక్స్ట్ రేపు వచ్చి పూర్తిగా కమిషనర్ గారు పూర్తిగా మాట్లాడతామని